ఈ వార్తలను సమర్పిస్తున్నవారు విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పాల్గొన్న అర్బన్ పిహెచ్సి వైద్యులు. మైసూర్ దత్తపీఠం ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు, గోల్డ్ మెడల్ సాధించిన జంగారెడ్డిగూడెం నివాసి నడిపల్లి మౌనిక జ్యోతి స్వరూప. పేదరికం అడ్డు రాలేదు. 10వ తరగతి ఫలితాల్లో జంగారెడ్డిగూడెం జెడ్పీ స్కూల్ కు 5వ స్థానంలో నిలిచిన విద్యార్థిని చిత్రాల విజయ. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పహల్గామ్ దాడులను ఖండిస్తూ మృతి చెందిన కుటుంబాల ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం. జంగారెడ్డిగూడెంలో వ్యాధి లోపం కలిగిన వ్యాధిగ్రస్తులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండే కాశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రమూకలు చేసిన హత్యాకాండకు బలైన మృతుల ఆత్మలు శాంతి చేకూరాలని ఆశిస్తూ జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేశారు. కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి శ్రద్ధాంజలి ఘటించారు. హిందువులపై పాశవికంగా హిందువులకు సహాయం చేస్తున్న వారిపై దారుణంగా కాల్పులు జరగడం అనేది హేయమైన చర్య అని అభివర్ణించారు. కేంద్రానికి ఐకమత్యంతో భారతీయులందరూ బలంగా నిలబడాల్సిన తరుణం ఏర్పడిందని జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొరకల శ్యామ్ సత్యనారాయణ, క్లబ్ కోశాధికారి బివివి సత్యనారాయణ, సీనియర్ సభ్యులు నాగవరపు పుల్లారావు పాల్గొన్నారు. ఈ రోజు కొవ్వొత్తుల ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పహల్గామ్ లో జరిగిన కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో 28 కుటుంబాలు, సుమారు 28 కుటుంబాలు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాల సంఘీభావంగా ఈ రోజు ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి సంఘీభావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ సర్కిల్లో. ఇది అత్యంత హేయమైన చర్య. మానవతా విలువల్ని కూడా పక్కన పెట్టేసేసి అత్యంత కిరాతకంగా మన పర్యాటకులను కానీ అందరినీ కూడా హత్య చేయడం అనేది జరిగింది. వీరందరి కుటుంబాలకి కూడా మేమందరం సంఘీభావంగా తయారు చేస్తాం. అయితే మన నరేంద్ర మోడీ గారు కూడా నాలుగు రోజుల విదేశీ పర్యటనకి వెళ్ళి ఇది జరగగానే మళ్ళీ 2 రోజుల్లో పర్యటనని ముగించుకొని వచ్చి వీరి కుటుంబాలకి సంఘీభావంగా వారు వెన్నుదన్నుగా నిలబడడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలాంటి సన్నివేశాలు ముందు ఎలాంటి చర్యలు కూడా జరగకుండా నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవడానికి కంగణం కట్టుకున్నారు. కాబట్టి ఈ దేశం పాకిస్తానే కాదు, ఎలాంటి దేశాలైనా ఎలాంటి ముస్లిం దేశాలు కూడా మన వైపు, మన జాతీయ, మన ప్రజల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా మన నరేంద్ర మోడీ గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ దేశమే కాదు, అన్ని దేశాలకు కూడా హెచ్చరిక పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన హిందువులందరూ కూడా అందరూ సమైక్యంగా ఉండి వారికి సంఘీభావం తెలపడానికి ముందుకు రావాలి. భారత్ మాతాకి శాంతి సమానత్వమే పరమావధిగా భావిస్తూ ప్రపంచ దేశాలలో భారతదేశం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన భారతీయులపై ఉగ్రమూకలు చేసిన దాడిని కుల, మతాలు, వర్గ, ప్రాంతాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జంగారెడ్డిగూడెం సీనియర్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు తెలియజేశారు. కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన హింసను ఖండిస్తూ మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో కాకర్ల కాంప్లెక్స్ వద్ద మానవహారం చేశారు. పలు సంఘాలు, వివిధ ఆలయ కమిటీల సభ్యులతో పాటు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరాజుతో పాటు కళ్యాణి జనరల్ స్టోర్స్ నిర్వాహకులు నాగసూరి వీర వసంత్ కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇటువంటి ఉగ్ర చర్యలను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు భారత్ కు మద్దతుగా నిలబడుతున్నాయని అన్నారు. హిందుత్వం కలిగిన భారతదేశంలో కల్లోలం సృష్టించడమే ధ్యేయంగా చేపడుతున్న ఉగ్ర దాడులను భారతీయులందరూ సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ధైర్యంగా నిలబడి ఉగ్రమూకల అణచివేతకు తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఉగ్రమూకల దాడుల్లో మరణించిన కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఎంతో సనాతన కాలం, అంటే పురాతనమైనది. మనకి ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణుల ద్వారా ఎలా కట్టు కట్టాలి, ఎలా బొట్టు పెట్టాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా మనం అలవర్చుకున్నాం. ఆ ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ మన దేవీ దేవతల గురించి మనం మాత్రమే పొగుడుతూ ఇతర దేవీ దేవతల గురించి ఎప్పుడు కూడా మనం తిట్టలేదు. అలాగే ఇప్పుడు
ఈ ధర్మం గురించి ఎక్కడి నుండి వచ్చిన ఇక్కడికి వలస వచ్చిన వారు తిడుతూ రకరకాలుగా మన సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. దరిమిల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పెహల్గాం అనంతనాగ్లో ఉగ్రవాద దాడిలో అన్నిగట్టుకుని హిందువులను టార్గెట్ చేసి 30 మందిని అతి దారుణంగా కిరాతకంగా చంపినటువంటి ఈ యొక్క ఘటన మమ్మల్ని ఎంతో కలిసివేసింది. వారికి సంఘీభావంగా వారి కుటుంబాలకి సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వాల నిరసన ర్యాలీతో వారి యొక్క కుటుంబాలకి మేము సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. నిన్న జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టుల దాడులకి ప్రత్యేకంగా హిందువుల్ని అతి కిరాతకంగా కాల్చి చంపినందుకు నిరసనగా యావత్ భారతదేశానికి లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండి ఆ టెర్రరిస్టులందరినీ కూడా వదలకుండా వాళ్ళని హతమార్చాలని, అలాగే ఇలాంటి సమయంలో అందరం కూడా సమన్వయంగా పాటించి మనం ఈ టెర్రరిస్టు మీద అందరం కూడా కలిసి మనం నిరసన తెలుపుతూ ప్రజలకి, సెంట్రల్కి అందరికీ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా ముందు ఆలోచనతో చేస్తున్నారు. ఆయనకి అండగా ఉండి మన ఈ కిరాతకమైన ఈ చర్యని మనందరం కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో ఖండిస్తూ ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా సానుభూతి తెలియజేస్తూ భారతదేశం మా అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేటి సమాజంలో భగవద్గీత పఠనం, వినడం వంటివి దూరం అవుతున్నాయి. భగవద్గీత చదవడం, రాయడం, వినడం వలన కలిగే ప్రయోజనాలను కొంతమంది మాత్రమే అవగతం చేసుకుంటున్నారు. భగవద్గీత ప్రాధాన్యతను తెలియజేయడానికి పలు హైందవ సంఘాలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల మైసూరుకు దత్తపీఠం ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీల్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నడిపల్లి మౌనికి జ్యోతి స్వరూప గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. సుమారు 1200 మంది ఆన్లైన్ లో భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల నుంచి పోటీల్లో పాల్గొనగా ఉత్తమ శ్రేణిగా నడిపల్లి మౌనిక జ్యోతి స్వరూప నిలిచారు. మే 18వ తేదీన మైసూరు దత్తపీఠంలో అప్పాజీ చేతుల మీదుగా పురస్కారం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మౌనిక జ్యోతి స్వరూప మాట్లాడుతూ వివిధ ఏజెన్సీ వృత్తి చేపడుతున్న నడిపల్లి వంశీకృష్ణ, తన మావయ్య నడిపల్లి అంజన్రావు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో భగవద్గీత పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని, భగవద్గీత సారాంశాన్ని తెలుసుకుంటే జీవితం ఆనందమయంతో ముందుకు సాగుతుందని, మానసిక స్థైర్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఉత్తమ శ్రేణి పురస్కారం తీసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. నా పేరు మౌనిక జ్యోతి స్వరూప అని. నేను నడిపల్లి అంజన్రావు గారి వాళ్ళ కోడల్ని. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం సాధిస్తాము. ఇది నేను దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి మైసూర్ ఆశ్రమంలో నేర్చుకున్నానండి. ఇది చాలా ఉపయోగపడింది. ఇందులో గోల్డ్ మెడల్ సాధించాను మొన్న 22వ తారీఖున. దీనికి ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు. సిటీ కేబుల్ బాలు గారికి కూడా ధన్యవాదాలండి. ఈ పోటీలు గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం వల్ల నిర్వహించారండి. సుమారు 1200 మంది పార్టిసిపేట్ చేశారు. కొంచెం అందరికి గోల్డ్ మెడల్స్, ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ ఇచ్చారండి వాళ్ళు. ఇది వచ్చే నెల 18వ తారీఖు మైసూరు ఆశ్రమంలో ఇస్తారండి. జై గురుదత్. నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లోనే భగవద్గీత అనేది కంపల్సరీ నేర్చుకోండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ధర్మం నిలబడుతుంది. జై గురుదత్త. భగవద్గీత నేర్చుకుంటాం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. ధర్మ మార్గంలో వెళ్తారు. పిల్లలు ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో ఏఎన్ఎంలు ర్యాలీ చేశారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ వరకు కరపత్రాలతో ప్రదర్శన నిర్వహించారు. ఫ్రైడేను డ్రైడేగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. దోమ కుట్టకుండా చూసుకోవాలని కోరారు. మలేరియా అంతం మనతోనే సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తే మలేరియా అంతమవుతుందని అన్నారు. ప్రతి శుక్రవారం పొడివారంగా, శుభ్రవారంగా జరుపుకోవాలని అన్నారు. కొబ్బరి బోండాల్లో, టైర్లలో, ప్లాస్టిక్ వ్యర్థాలలో నిల్వ ఉన్న నీరు కారణంగా మలేరియా దోమలు ఆవాస
నివాసాలుగా ఏర్పాటు చేసుకుంటాయని, అలా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. 2 అర్బన్ PHCలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు చేయాల్సిన చర్యలపై సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్బన్ PHC డాక్టర్ సందీప్, డాక్టర్ సల్మాన్ ఖాన్, సబ్ యూనిట్ ఆఫీసర్ రోజా పుష్పం, ANM సీతా మహాలక్ష్మి, శశికళలతో పాటు మిగిలిన ANMలు, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మనకి ఇక్కడ జంగారెడ్డిగూడెం పరిధిలోని 2 UPHCల ద్వారా మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా ఏంటి అంటే పరిసరాలు అంతా శుభ్రతంగా ఉండాలి. మనకి ఎలాగా ఈ ముందు మలేరియా అదంతా ముందు దోమల్లో వచ్చే వ్యాధి కాబట్టి ముందు చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు మనకి ఎలాగా ఎవ్రీ ఫ్రైడే డ్రై డే జరుగుతూ ఉంటుంది. దాంట్లో మా వాళ్ళు ఎలాగా మా హెల్త్ వర్కర్లు, ANMs, ఆశా వర్కర్ గారు, సబ్ యూనిట్ ఆఫీస్ ఇలా మొత్తం అందరూ ఎలాగ పాల్గొని అవగాహన కల్పిస్తూ ఉంటారు మీకు. దాంతోపాటు ముందు మలేరియా అంటే ఏంటి అని తెలిసి మీకు అవగాహన ఉండాలి. దాంతోపాటు ఏంటి అంటే మలేరియా లక్షణాలు వచ్చేసరికి హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఇలా హై గ్రేడ్ ఫీవర్ ఉంది, దాంతోపాటు చలి జ్వరంగా అనిపిస్తుంది, ఏమన్నా ఉన్నాయి అంటే వెంటనే ANM గారు కానీ ఆశా వర్కర్ కానీ ఒక సంప్రదిస్తే మనం ఎంతైనా ముందు తొందరగా అసలు అది ఏంటి, ఆ ఫీవర్ దేనివల్ల వచ్చింది అనేది మనకు తెలిస్తే దాని వెంటనే మనం ట్రీట్మెంట్ చేయడానికి సరిపోతుంది. అందు గురించి ముందుగా మెయిన్ ఏంటంటే దోమ కుట్టకూడదు, వ్యాధి పుట్టకూడదు. మెయిన్ మలేరియా వ్యాధి అనేది చాలా ఇబ్బందికరం ముందు ఎప్పుడైనా. జంగారెడ్డిగూడెం అండి. నేను సబ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అండి. జి రోజా పుష్పం. మలేరియా ప్రపంచ దినోత్సవం అండి ఈరోజు 25న. దోమల వలన వచ్చే నష్టాల వలన ఈరోజు ర్యాలీ చేస్తున్నామండి. మలేరియా జ్వరము, డెంగ్యూ జ్వరము, మలేరియా జ్వరము ఇవన్నీ అరకట్టాలండి. ఫ్రైడే డ్రై డే చేయాలండి. ఎక్కువగా దోమ కుట్టకుండా నివారణ చర్యలు ఎక్కువగా తీసుకోవాలండి. పరిసరాల పరిశుభ్రత ఎక్కువగా చేసుకోవాలి. ఆరుబయట పడుకున్న వాళ్ళు దోమ తరలు ఎక్కువగా కట్టుకోవాలండి. నమస్తే అండి. జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రజలందరికీ ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ ర్యాలీ చేయడం జరిగిందండి. జంగారెడ్డిగూడెంలో 2 అర్బన్ PHCలు ఉన్నాయి. వాళ్ళ తరపున స్టాఫ్ అందరూ కూడా ర్యాలీ చేయడం జరుగుతుందండి. ఏమీ లేదండి, మలేరియా దోమల వల్ల అనేక రకమైన వ్యాధులు ఉన్నాయి. అతి ప్రమాదకరమైంది మలేరియా అండి. ఇది బ్రెయిన్ కి గానీ మలేరియా అటాక్ అయిందంటే మనిషి మరణం వరకు వెళ్తారండి. దీనిని నివారించాలంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులన్నింటినీ నివారించాలంటే కొంచెం పట్టణ ప్రజలందరూ కూడా చిన్న జాగ్రత్తలన్నీ పాటిస్తే దోమల్ని నివారించవచ్చు. అవేంటంటే నీరు నిల్వ లేకుండా చూసుకోవాలండి. ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడేని పాటించాలి. అంటే కుండీల్లో ఉన్న మన ఇంటి చుట్టూరు ఉన్న వేస్ట్ పెంకుల్లో గానీ, గ్లాసుల్లో గానీ, కొబ్బరి బండాల్లో గానీ అట్లాంటి వేస్ట్ వాటర్ ఏమన్నా ఉంటే గనక దాన్ని తీసేస్తే దోమ పుట్టదండి, దోమ కొట్టదు. ఎప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చి కూడా దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని నివారించాలి. దాని ద్వారాగే చికెన్ గున్యా, మలేరియాతో పాటుగా చికెన్ గున్యా, డెంగ్యూ అండి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు ఇట్లాంటివన్నీ వ్యాధులు వస్తాయి. కాబట్టి దోమల్ని నివారించాలంటే గనక మనం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. ప్రతి శుక్రవారం అంటే ఒక రోజు పెట్టుకొని ప్రతి శుక్రవారాన్ని మన ఇంటి వాతావరణాన్ని పొడిగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగిందండి. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం అండి. విదేశీ పర్యటన ముగించుకుని చింతలపూడి నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చింతలపూడి చేరుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను లక్కవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో కలుసుకున్నారు. ఆయనకు పూలమాలలు వేసి సత్కరించారు, హారతులు ఇచ్చి ఆహ్వానించారు. లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను వివిధ గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అదేవిధంగా 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు విద్యార్థులు సైతం ఎమ్మెల్యేను కలుసుకున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను చింతలపూడిలో కలిశారు. దిగ్విజయంగా విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని నియోజకవర్గానికి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బీసీ నాయకులు రాజాన సత్యనారాయణ, పట్టణ టీడీపీ కార్యదర్శి తూటికుంట రాము, రూరల్ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై విద్యాశాఖ అభినందనలు తెలియజేస్తోంది. చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు నిరూపించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి ఇంటికి వెళ్లి పలకరిస్తే ఎన్నో విషయాలు, వారు పడుతున్న కష్టాలు సిటీ న్యూస్ వీక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆ ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం సాధించాల్సిన 10వ తరగతి ఈ సెక్షన్ విద్యార్థిని చిత్రాల విజయ 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని రాజీవ్ నగర్ కు చెందిన టీడీపీ నాయకులు ఈర్ని సూరిబాబు తెలిపారు. ఇన్విజిలేటర్ పొరపాటు విజయ తప్పో తెలియదు గాని కేవలం హిందీలో 100 మార్కులకు గారు 76 మార్కులు, ఇంగ్లీషులో 86 మార్కులు రావడంతో స్కోర్ పడిపోయింది. చిత్రాల విజయ తండ్రి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ సామాగ్రి, ఇనుము సేకరిస్తూ జీవనం సాగిస్తుండగా విజయ తల్లి ఇంటి వద్ద చిన్నపాటి పాన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తూ 2 కూతుళ్లను చదివిస్తున్నారు. వర్షం వస్తే కారిపోయే రేకుల షెడ్ లో ఉంటున్నారు. పేదరికాన్ని లెక్క చేయకుండా ఆది నుంచి తరగతి గదిలో ఏ పోటీ పరీక్ష నిర్వహించినా ప్రథమ స్థానంలో నిలిచే చిత్రాల విజయ ఎన్సీసీలోనూ టాపర్ గా నిలిచిందని చెబుతున్నారు. అంతేకాకుండా డ్రాయింగ్, వ్యాసరచన, డిబేట్లలో సైతం ఫస్ట్ వచ్చేదని పేర్కొంటున్నారు. తల్లికి పాన్ షాప్ లో సహకరిస్తూ ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే ఖాళీ సమయంలో చెల్లి అర్చనను చదివిస్తుంటుందని పేర్కొంటున్నారు. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ తెలుగులో 97, గణితంలో 93, సైన్స్ లో 99, సోషల్ లో 98 మార్కులు వచ్చాయని చెప్పారు. సైన్స్ లో 99 మార్కులు రావడంతో క్లాస్ టీచర్ సుందరి, సైన్స్ టీచర్ రజనీలు అభినందించారు. స్వీట్స్ అందజేశారు. కేవలం 549 మార్కులు సాధించి స్కూల్ 5వ స్థానంలో నిలిచిందని 10వ తరగతి ఈ సెక్షన్ క్లాస్ టీచర్ సుందరి తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని ఇంటికి వచ్చి మరోమారు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని విజయ స్పష్టం చేస్తోంది. ప్రధానంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేని, తనకు చదరంగం అంటే ఇష్టమని, చార్టెడ్ అకౌంటెంట్ కావడమే తన ధ్యేయమని తెలియజేసింది. నమస్కారం, నా పేరు విజయ. నేను జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నా పేరు విజయ. నేను 10వ తరగతి ఈ సెక్షన్లో చదువుతున్నాను. నాకు ఈరోజు 600కి 549 మార్కులు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు తెలుగులో 97 మార్కులు, సైన్స్లో 98 మార్కులు, సోషల్లో 99 మార్కులు, ఇంగ్లీష్ 86 మార్కులు, హిందీ 76 మార్కులు వచ్చాయి. నేను చార్టెడ్ అకౌంట్ అవ్వాలనుకుంటున్నాను. నా గోల్ అది. నన్ను ఇంతగా చదివించిన మా తల్లిదండ్రులకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా టీచర్లందరూ నాకు ఎంతో కృషి చేసి, ముఖ్యంగా మా క్లాస్ టీచర్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. ఎక్కడా లేనన్ని మా స్కూల్లో లైబ్రరీ, కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడా లేనంత స్టాఫ్ కూడా మా స్కూల్లో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందరూ కూడా మా స్కూల్కి వచ్చి ఇలా నాకులా ఎన్ని మార్కులు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. నేను పాత ఇనుప సామాన్ వ్యాపారం చేస్తాను. మా అమ్మాయి జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో 5th ప్లేస్లో వచ్చిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో కష్టపడి చదివించాను. ముందు అన్నిటికంటే ముఖ్యంగా 10th క్లాస్ ఈ సెక్షన్ టీచర్లందరికీ పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే టాప్ 5లో ఉన్న స్టూడెంట్స్లో ఈ సెక్షన్ నుంచే 4 వచ్చారండి. అందుకని వాళ్ళకి మరీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ₹1,00,000 ఇచ్చి చదివిస్తున్నారు. కానీ వాళ్ళకి బదులుగా ఈ అమ్మాయిలు లక్షణంగా వాళ్ళకి సమాధానం ధీటుగా చెప్పారు. ₹1 ఖర్చు లేకుండా ప్రైవేట్ స్కూల్లో సమానంగా వీళ్ళు వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారని ఆశిస్తున్నాను. జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మరి 10th క్లాస్ ఈ సెక్షన్కి క్లాస్ టీచర్ని. మరి ఆ క్లాస్లో ఈ పాప చిత్రాల విజయ 549 మార్కులతోటి స్కూల్లో ఉన్న 256 మంది స్టూడెంట్స్లో 5th పొజిషన్లో నిలబడింది. మరి గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా అబవ్ 95 తెచ్చుకుని చక్కటి పర్సంటేజ్ సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాప యొక్క వినయానికి నేను అంత దూరం నుంచి వచ్చి పాపని ఆనర్ చేయడం జరుగుతుంది. మరి సైన్స్లో అయితే 99 మార్క్స్, సోషల్ స్టడీస్ 98, మ్యాథమెటిక్స్ 93 ఇట్లా తెచ్చుకుంది. ఈ పాప యొక్క ఉన్నతిని ఆకాంక్షించి మరియు వినయానికి మారుపేరుగా ఉన్నటువంటి ఈ పాప మరి అందరి హృదయాల్ని ఆకర్షించింది. టీచర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా ఈయన ఆనర్ చేయడానికి నన్ను ప్రోత్సహించడం జరిగింది. సరే, మరి పాప నేను ఒక ₹500 క్యాష్ అవార్డుతోటి సత్కరించడానికని వచ్చాను. మరి తర్వాత తరాల్లో పిల్లలు కూడా ఎంతటి వినయాన్ని కలిగి ఉంటే చదువు దానంతటనే వచ్చేస్తుంది అనే దానికోసమని మాట తర్వాత పిల్లలకి ప్రోత్సాహకరంగా ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. డబ్బు బంగారమే సంపద కాదు, వినయము
నెక్స్ట్ క్రమశిక్షణ ఒక్క రోజుకి మానవుడికి వేరింది పాప. అందుకనే ఈ విజయం తన సొంతమైందని తెలియజేస్తుంది. ఎయిడ్స్ తో జీవిస్తున్న వారికి జీవితం ఉందని ధైర్యం కోల్పోకుండా మనోధైర్యం కల్పిస్తున్న జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బందిని ప్రశంసించారు. 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి నందు ఎయిడ్స్ తో జీవిస్తున్న వారికి పౌష్టికాహార కిట్లను తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు అల్లూరి రామకృష్ణులతో పాటు హెచ్డిఎస్ కమిటీ సభ్యులు కంచర్ల గణేష్ అందజేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ తో జీవిస్తున్న వారు సామాన్య జీవితం జీవించవచ్చని, వారికి ఎటువంటి పౌష్టికాహార లోపం లేకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో ఎయిడ్స్ తో జీవిస్తున్న వారికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రావూరి కృష్ణ తెలిపారు. ఇదే విషయమై చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం ఆసుపత్రిలో ప్రత్యేకంగా సుధాకర్ అనే వైద్యులను నియమించినట్లు తెలిపారు. సెంటర్లో అందుబాటులో ఉంటారని, అవసరమైన సలహాలు, సూచనలు పొందవచ్చని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో హెచ్ఐవి పేషెంట్లకి మరి ఆహారం సరఫరా చేయాలని, మరి వారికి కందిపప్పు, మంచి నూనె, బెల్లం, ఏరుశనగపప్పులో ఒక బలమైన ఆహారాన్ని అందించాలని చెప్పి సూపరింటెండెంట్ గారు మా దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. మరి వారికి వేళ డొనేషన్ పరంగా మరి కొంతమంది వాటిని ఒక 100 మందికి సరిపడగా సమకూర్చడం జరిగింది. మరి అలాగే హెచ్ఐవి పేషెంట్లు జంగారెడ్డిగూడెంలోని ప్రతి నెల 100 మంది వచ్చి మందులు తీసుకోవడం జరుగుతుందంట. మరి ఇది చాలా దురదృష్టకరం. రోజుకి 100 మంది వచ్చి మరి మందులు తీసుకెళ్తున్నారంటే ఇది చాలా దురదృష్టకరం. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తాం. మరి వేళ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మైనార్టీలు కూడా తీరనటువంటి పిల్లలు. మళ్ళీ తల్లిదండ్రులు చేసిన తప్పుకి మరి పిల్లలు బలైపోయారు. మరి చాలా దురదృష్టకరం. మరి రాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వం వీరికి మంచి సహాయాన్ని అందించాలని, మరి అలాగే రోజుకి 100 మంది వస్తున్నారంటే మరి ఈ యొక్క పేషెంట్లకి మన సూపరింటెండెంట్ గారే కానీ, అలాగే డాక్టర్సే కానీ ప్రతి ఒక్కరు కూడా వీరికి సేవలు అందిస్తున్నారు. మరి ఆ రకంగానే మీరు కూడా ఏదైనా ఆధారం పడకుండా మంచి బలమైన ఆహారం తింటూ మరి మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని, మరి ఇక్కడ కొంతమంది అయితే నర్సును అవుతానని, ఇంజనీర్ అవుతానని, డాక్టర్ అవుతానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మరి వీరికి కావాల్సిన సదుపాయాలని మన ప్రభుత్వ హాస్పిటల్ ప్రతిదీ కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. మందులు కానీ, ఇంజక్షన్లు కానీ, ఏది కావాల్సిన. మరి వీరికి రాబోయే రోజుల్లో ఏదైనా డొనేషన్ రూపంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే కూటమి తరఫున కూడా వీరికి కావాల్సినవి ఏమైనా కావాల్సి వచ్చినా మేము సదుపాయం చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాం. ఈ రీతిగా మనం జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో మన సెంటర్లో ప్రతి రోజు కూడా వస్తున్నటువంటి రోగులకు కానీ, లేకపోతే అనుమానంతో ఉన్న వారికి కానీ, ప్రీ టెస్ట్ కానీ, పోస్ట్ టెస్ట్ కానీ ప్రతిదీ స్క్రీనింగ్ చేసి మనకు వస్తున్నటువంటి ఓపీ అంతట్లోనూ కూడా రోజుకి దాదాపుగా మనం 50 మందికి బ్లడ్ టెస్టులు చేసి అందులో ఉన్నటువంటి వారిలో ఆ స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్స్ ఉన్నటువంటి వారికి కౌన్సిలింగ్ సెంటర్ పంపించి కౌన్సిలింగ్ ఇప్పించి, అందరికీ మందులు అవసరం లేదు, బలంగా ఉన్న వాళ్ళు ఇంకా బలం పడటానికి చక్కటి ఆహారం కనుక తీసుకున్నట్లయితే ఇందులో ప్రాణాపాయం అంటూ ఏమీ లేదు. కనుక ఎవ్వరు కూడా నిరుత్సాహపడవలసిన పని లేదు. కావలసినటువంటి మందులన్నీ కూడా మీకు ఉచితంగా మన జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో దొరుకుతున్నాయి. ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా మీకు అందుబాటులో ఉండడానికి మనకి డాక్టర్ గారిని కూడా రీసెంట్గా అపాయింట్మెంట్ చేశారు. డాక్టర్ సుధాకర్ గారు మిమ్మల్ని ఈ 28వ నెంబర్ ఓపీలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్షించి మీకు కావాల్సినటువంటి మందులన్నీ నెలకు సరిపడగా ఇస్తారు. దాంతోపాటు న్యూట్రిషన్ కూడా మేము ఇవ్వాలని ముందుకు వచ్చినటువంటి మరి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందులో మరి నిన్ననే ఒక 24 గంటల ముందే మరి మన కృష్ణ గారికి చెప్పిన వెంటనే స్పందించి విత్ ఇన్ ఫ్యూ అవర్స్లోనే మేము ఎంతమందికి కావాలితే అంతమందికి అవి పట్టుకుని వచ్చి మేము అందిస్తామని చెప్పి ఎంతో సంతోషంతో వారి టీం అంతా కూడా కలిసి మన మధ్యకి రావటం అనేది నిజంగా అప్రిషియేటివ్ సార్. మన వెనక ఉండి మనకెంతో అండగా ఉండి మనల్ని ప్రతి నిమిషము ధైర్యపరుస్తూ మన వెన్నంటుండి మేమున్నాము అని వరదల సమయంలో కానీ, కష్ట సమయాల్లో కానీ ఏదున్నా సరే పరుగును వచ్చి ఇంట్లో కంటే కూడా హాస్పిటల్లో ఉన్నవారే ఆరోగ్యంగా ఉండాలని ఆశపడేటువంటి ఇంత మంచి హృదయం ఉన్నటువంటి నాయకులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ సార్. మీ యొక్క తోడ్పాటుని బట్టి మేము ఇలాగే ముందుకు కొనసాగిస్తామని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతి చెందిన యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కోయిలగూడ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉగ్రదాడులను ఖండిస్తూ కోయిలగూడెం పట్టణంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు. అనంతరం స్థానిక గణేష్ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన టూరిస్టుల ఆత్మ శాంతించాలని కోరుతూ జనసేన శ్రేణులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తోట రవి మాట్లాడుతూ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టులపై కాల్పులు జరపడం హేయమైన చర్య అని ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారతదేశ పౌరులంతా ఏకమై సైనికుల్లా పనిచేసి ఉగ్రవాదులను మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని ప్రపంచం మొత్తం చూసేలా నడి రోడ్డుపై మిలిటరీ దళాలు కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గొలిశెట్టి వాసు, జనసేన నాయకులు చోడుపిండి సుబ్రహ్మణ్యం, ఎస్ఆర్ఆర్ నరసింహరాజు, నక్క బాబీ, మన్నేడి సాయిబాబా, మేడిన కన్నయ్య, వరికుటి ప్రకాష్, దుగ్గిర శ్రీను, శంకు మధు, చెప్పుల మధు, తవ్వా గోపాల్, నారా కేశవ, చుక్కల శోభన్ బాబు, చిరువురి శ్రీను, ప్రగడ రమేష్, గేలం భాస్కర్, కొడపాక పండు, చవ్వా రాము తదితరులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నేను. మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు, అలాగే మా సిర్రి బాలరాజు గారు ఆదేశాల మేరకు కాశ్మీర్లో జరిగినటువంటి టూరిజంకి వెళ్ళిన అటువంటి హిందువుల్ని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి చంపటం ఇది చాలా దురదృష్టం. ప్రతి హిందువుకి ఈ విషయం మీద చాలా ఇదిగా స్పందించాలని, అలాగే ఈ టెర్రరిజం అన్న వాళ్ళని పబ్లిక్ గా నడి రోడ్డు మీద సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో నడి రోడ్డు మీద వీళ్ళని పబ్లిక్ చూసే విధంగా మిలిటరీ దళాలు కాల్చి చంపాలని మా జనసేన మండలం తరఫున మేము కోరుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని పూర్తిగా తీసుకుని ప్రతి హిందూ అన్న వ్యక్తి దీన్ని స్పందించాలని కోరుకుంటూ కోయిలగూడెం మండలం తరఫున జై జనసేన, జై హింద్, భారత్ మాతా కీ జై. నా పేరు మాదేపల్లి శ్రీనివాస్, కోయిలగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడిని, పోలవరం నియోజకవర్గం. కాశ్మీర్ లోయలో పహల్గామ్ అనే గ్రామంలో జరిగిన ఈ దుశ్చర్య చాలా హేయమనేది. దీని మీద జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే చిరి బాలరాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు కోయిలగూడెంలో నిరసన కార్యక్రమం తెలియజేశాం. మానవహారం చేసి ఇది మానవీయ కోణంలో ప్రశాంతంగా కాశ్మీర్ పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి, పర్యాటక ప్రాంతం అభివృద్ధి అవుతుందనే తరుణంలో కుట్ర కోణంలో కావాలని చేసిన ఈ దుర్ఘటన మేము కొన్ని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చూసిన దాంట్లో మన దాయిత దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ఉగ్రవాదులు ఈ రకంగా చేయటం, ఆ బట్టల వ్యవస్థలను చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఏ మతానికి చెందిన వారు దేనికి చెందిన వారని చూసి మరీ చంపటం చాలా దారుణం. ఒకే కులం ఒకే మతం కింద మనం ముందుకు వెళ్తున్నాం. మన భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం ఇలాంటి ప్రతి కులం అన్నదమ్ముల్లాగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉన్న భావజాలాన్ని వీళ్ళ విడగొట్టే విధంగా కాశ్మీర్ లో విఘాతం కలిగించి అది దేశం మొత్తం
ప్రభావితం అయ్యేలా చేస్తున్న ఈ కుట్రల్ని ఖండిస్తూ దేశం నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి విధానాన్ని దేనికైనా సంపూర్ణ మద్దతు మా కోయిలగూడెం జనసేన మండల కమిటీ నుంచి, అదే విధంగా పట్టణ కమిటీ నుంచి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నా పేరు చౌడిపిండి సుబ్రహ్మణ్యం, జనసేన జోనల్ కమిటీ మెంబర్ ని. పాకిస్తాన్ లో జరిగినటువంటి అరాచకవాదం ఎప్పటికీ ఈ భారతదేశాన్ని హతాకులం చేయాలనే దుచ్చరితో మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రపంచం అంతా చూసింది. ప్రపంచం అంతా ముక్తఖండంతో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. కొన్ని అరాచక శక్తుల వల్ల, అలాగే లష్కర్-ఏ-తోయిబా అనే ఒక నియంత సంస్థ దీన్ని ప్రేరేపించి ప్రపంచానికి మొత్తం అశాంతిని చేకూరుస్తుంది. ఈ అశాంతిని సుశాంతి చేసేందుకు మన ప్రీతం ప్రధాని ఎన్నో గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యలన్నింటికి మా పార్టీ తరఫున జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పార్టీ తరఫున అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రపంచ దేశాలు కూడా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు కూడా ఆయన సపోర్ట్ చేసి ఈ నియంత్రణని నిర్మానుష్యంగా నడి రోడ్డు మీద కాల్చి చంపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి. దూత ఉంటే దాతకు కొదవలేదని నిరూపించారు జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్. సేవలో తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గౌరీశంకరపురం గవర్నమెంట్ ఎంపీయూపీ స్కూల్ పక్కన నివసిస్తున్న వృద్ధ దంపతులు సత్యనారాయణ సీతమ్మలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, నూనెను అందజేశారు. అలాగే ఇద్దరికి మమతా హాస్పిటల్ నందు బ్లడ్ టెస్ట్ చేయించి మందులు అందజేశారు. మొత్తం 5,500 రూపాయల వరకు వ్యయమైందని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన దాతలందరికీ, సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు, సభ్యులు లయన్ మద్దిపాటి నాగేశ్వరరావు, లయన్ కాకర్ల వీరభద్రరావు, కౌన్సిలర్ లయన్ నంబూరి రామచంద్రరాజు, లయన్ జగత్ కుమార్, లయన్ రామ్ కోటేశ్వరరావు, లయన్ కొండపల్లి పండు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జంగారెడ్డిగూడెం రామచంద్ర విద్యా సంస్థలు ఉత్తమ ఫలితాలను సాధించినట్లు ఆ స్కూల్ చైర్మన్ పివి కృష్ణారావు తెలియజేశారు. 95% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పూల బుకేలు అందజేసి అభినందించారు. 595 మార్కులు సాధించిన ఎం మౌనిక ప్రసన్నను శాలువాతో సత్కరించారు. పరీక్షలకు హాజరైన 16 మంది విద్యార్థులకు 500కు పైబడి మార్కులు సాధించారని తెలిపారు. ఈ విజయానికి కారణమైన రామచంద్ర విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. సామాన్య విద్యార్థుల చేత అసామాన్య ఫలితాలు సాధించడం రామచంద్ర విద్యాసంస్థలకే దక్కిందని కృష్ణారావు తెలిపారు. ఎన్పిఎస్ దుర్గకు 587, కె జస్వంత్ కు 571, హర్షితకు 558, నందినికి 547, ఐశ్వర్యకు 545, జి లావణ్యకు 541 వచ్చినట్లు తెలిపారు. విద్యార్థులను కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, సిఏఓ ఉమా, అకాడమిక్ ఇన్ఛార్జీలు హెచ్బిఆర్ ప్రసాద్, ఎం రాధిక, పి అశ్వేశ్వరరావు, పిఆర్ఓ రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మరెన్నో ఫలితాలు సాధిస్తామని తెలియజేశారు. ఈ రోజు విడుదల చేసిన 10th ఫలితాల్లో రామచంద్ర విద్యార్థులు అందరూ కూడా అఖండమైన రిజల్ట్ సాధించి అప్లాండ్ ఏరియాలోనే రామచంద్ర సాటి అనే విధంగా ఈ ఇనిషియేషన్ కి పేరు తెచ్చిన మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా మీద నమ్మకంతో ఇన్ని సంవత్సరాల పాటు విద్యా సంస్థలో చదివించిన పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా రామచంద్ర సుదీర్ఘ కాలం పాటు ప్రయాణిస్తూ పిల్లలు తీర్చిదిద్దే విషయంలో చక్కటి రిజల్ట్, ఈ రోజు అఖండమైన రిజల్ట్ సాధించేందుకు కృషి చేసిన మా టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. విశేషం ఏంటంటే రామచంద్రలో ఇప్పుడు 595 మార్కులు, 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించిన మౌనిక అనే స్టూడెంట్ ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈ రోజు రామచంద్ర స్టూడెంట్ అని రామచంద్ర బ్రాండ్ గా 595 మార్కులు సాధించి అప్లాండ్ ఏరియాలోనే ఒక రామచంద్ర విద్యా సంస్థ ద్వారా అనేక మంది పిల్లల్ని తీర్చిదిద్దగలిగే విద్యా సంస్థ రామచంద్ర అని తెలియజేసే విధంగా మౌనిక 12 సంవత్సరాలు రామచంద్ర చదువుకొని ఈ రోజు ఇంత మంచి రిజల్ట్ సాధించిన మౌనికకి, అలాగే పూజిత 587 మార్క్స్ కూడా రామచంద్రలో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈ రోజు 10th రిజల్ట్ లో 587 సాధించి అఖండమైన రిజల్ట్ సాధించి దిగ్విజయంగా రామచంద్ర స్టార్ట్ అనే విధంగా రామచంద్ర అంటే బ్రాండ్ కింద ఆ స్టూడెంట్స్ అందరూ కూడా రామచంద్ర బ్రాండ్ కింద, అలాగే పరీక్ష రాసే స్టూడెంట్స్ చేశారు. జంగారెడ్డి సెంటర్ లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కాకుండా, అలాగే మొన్న ఇంటర్ రిజల్ట్ లో కూడా రామచంద్ర బ్రాండ్ రిజల్ట్ అఖండమైన రిజల్ట్ సాధించింది. ఈ రోజు 10th స్టైల్ లో కూడా అలాగే సాధించారు.
ఫ్యూచర్లో శ్రీరామచంద్రుడు హనుమత్తు దేవుళ్ళ సహకారంతో రామచంద్ర విద్యార్థులు అభ్యుదయ స్థాయికి ఎదిగేందుకు విలువలతో కూడుకున్న విద్యను మేము బోధించేందుకు కావలసిన ప్రణాళికలు, అలాగే సంస్కారవంతమైన విద్యను బోధించేందుకు కావలసిన ప్లానింగు, రామచంద్ర టీము మంచి సక్సెస్ఫుల్ టీం అని, ఈ టీం ఇంకా బలంగా తీర్చిదిద్ది ఫ్యూచర్లో మా విద్యార్థుల్ని అభివృద్ధి చేస్తామని, అప్లాండ్ ఏరియాలో ఉన్న పేరెంట్స్ అందరికి కూడా రామచంద్ర అంటే ఈ విధంగా మంచి రిజల్ట్, ఒక సామాన్య విద్యార్థిని కూడా అసామాన్య ఫలితాలు సాధించగలిగేందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసి కృషి చేస్తామని, మేము రామచంద్ర అంటే ఇంతటి పేరు ప్రఖ్యాతులతో ఉండాలని, పేరు ప్రఖ్యాతులు అంటే మా తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా దీని రిజల్ట్స్ ని అంకితం చేస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎం మౌనిక వాళ్ళ ఫాదర్ అండి. మా పాప నర్సరీ నుంచి కూడా మా పాప లాస్ట్ ఇయర్ మనోజ్ కూడా స్కూల్ టాప్ ఉన్నాడు. ఈ రోజు మౌనిక కూడా 590+ చేస్తుందని మేము అనుకున్నాం. దానికి మించి 595 మార్కులు మాకు గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని మేము రామచంద్ర స్కూల్కి గిఫ్ట్గా ఇచ్చాము. నర్సరీ నుంచి కూడా మా పిల్లలిద్దరు కూడా ఇక్కడే చదివారు. మాకు ఎప్పుడు కూడా ఏ లోటు రాకుండా రామచంద్ర స్కూల్ మాకు ఎంకరేజ్ చేశారు. అలాగే మేము కూడా మా పిల్లల్ని ప్రోత్సహించి పంపించారు. కృష్ణారావు గారికి, స్కూల్ స్టాఫ్ అందరికి మరీ ధన్యవాదాలు. ఈ రోజు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మా విద్యార్థిని ఎం మౌనిక 595 మార్కులు సాధించింది. ఈ మార్కులు సాధించిన వెనుక అంకిత భావంతో కృషి చేసిన అందరికీ, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో రామచంద్ర విద్యార్థిని ఎం మౌనిక 595 మార్కులు, అలాగే ఎన్ పూజిత 587 మార్కులతో ఘన విజయాన్ని సాధించారు. ఇటువంటి ఘన విజయాన్ని సాధించడానికి కృషి చేసినటువంటి ప్రతి టీచర్స్ని అందరినీ అభినందిస్తున్నాం. రామచంద్ర యాజమాన్యంలో భాగంగా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధతో, నైతిక విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందిస్తూ ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులను అభినందిస్తూ మన స్టాఫ్ అందరికీ కూడా అత్యున్నతమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 590 మార్కులు పైబడిన వాళ్ళు ఒకళ్ళు, టోటల్ గా 550 మార్కులు దాటిన వాళ్ళు 5గురు, 500 మార్కులు పైబడిన విద్యార్థులు 16 మంది. ఇటువంటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు, వారికి సహకరించినటువంటి పేరెంట్స్ కి, అలాగే మేనేజ్మెంట్ అందరి తరఫున, స్టాఫ్ మెంబర్స్ అందరి తరఫున వీళ్ళందరికీ ఇలాగే ఇటువంటి అత్యుత్తమైనటువంటి రిజల్ట్స్ ని ఇంకా మరెన్నో ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చింతలపూడి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా పరికరాలను అందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 4 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు దోహదపడే అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి తొలుత పహల్గాంలో ఉగ్ర దాడిలో మరణించిన ఆత్మలకు శాంతి కలగాలని వారికి నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పాల్గొన్న అర్బన్ పిహెచ్సి వైద్యులు. మైసూర్ దత్తపీఠం ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు, గోల్డ్ మెడల్ సాధించిన జంగారెడ్డిగూడెం నివాసి నడిపల్లి మౌనిక జ్యోతి స్వరూప. పేదరికం అడ్డు రాలేదు. 10వ తరగతి ఫలితాల్లో జంగారెడ్డిగూడెం జెడ్పీ స్కూల్ కు 5వ స్థానంలో నిలిచిన విద్యార్థిని చిత్రాల విజయ. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పహల్గామ్ దాడులను ఖండిస్తూ మృతి చెందిన కుటుంబాల ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం. జంగారెడ్డిగూడెంలో వ్యాధి లోపం కలిగిన వ్యాధిగ్రస్తులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. ఈ వార్తలు సమాప్తం.